నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇజ్రాయెల్కు భారీ షాక్ ఇస్తూ అమెరికా ఇరాన్ మనం చూసుకుంటే రహస్య ఒప్పందం అయితే చేసుకోవడం జరిగిందనమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అమెరికా ఒప్పందం ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంది. అమెరికా తన యొక్క దేశ ప్రయోజనాల కోసం ఎన్ని దేశాలనైనా ముంచుతుంది, ఎన్ని దేశాల మీదైనా దాడులు చేస్తుంది, ఎన్ని దేశాలతోనైనా సరే పోరాడుతుందని చెప్పేసి చాలామంది తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయిల్ ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా చేతిలో ఒక జోకర్లా మారిపోయిందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయిల్ అమెరికా రెండూ కలిసి అలాగే ఇరాన్ మీద దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇజ్రాయిల్తో ప్రమేయం ఏమీ లేకుండా ఇరాన్ అమెరికా రహస్య ఒప్పందం చేసుకున్నాయి. ఆ యొక్క ఒప్పందంలో కూడా ఇరాన్ వచ్చేసి మేము అణు కార్యక్రమాలు, అణుబాంబులు తయారు చేయమని చెప్పి ఒప్పుకుంది. హార్ముజ్ జలసంధిని కూడా ఓపెన్ చేసేందుకు ఇరాన్ సిద్ధపడిందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అలాగే ఇక్కడ కొసమెరుపు ఏందంటే కానీ అలాగే మీకు నష్టపరిహారం చెల్లించమని చెప్పి ఇరాన్ అడిగిందనమాట. మేము చాలా ఇబ్బందులు పడిపోయాము, యుద్ధం వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చింది, మా పైన ఆంక్షలు ఉన్నాయంటే ఆ యొక్క ఆంక్షలు కూడా ఎత్తివేస్తామని చెప్పి ట్రంప్ తెలిపారు. దీంతో ఇరాను కువైట్ మరియు గల్ఫ్ దేశాల మాదిరిగానే ప్రపంచ మార్కెట్లో తన యొక్క చమురునైతే అమ్ముకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ కీలకమైన ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఇరాన్ ముందు నుంచి అడుగుతూ ఉందన్నమాట. మా దేశం మొత్తం పూర్తిగా సర్వనాశనం చేశారు, దానికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని చెప్పేసి. నష్టపరిహారం అయితే మేము చెల్లించము, కానీ గల్ఫ్ దేశాలతో కట్టిస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ అయితే ఇరాన్కి అయితే మాట ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మాట ఇచ్చారు కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు $300 బిలియన్ అంటే దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారన్నమాట. దీంతో గల్ఫ్ దేశాల మీద పెద్ద భారం అయితే అమెరికా మోపనుంది. యుద్ధం చేసి సర్వనాశనం చేసింది మాత్రం అమెరికా, నష్టపరిహారం చెల్లించాల్సింది మాత్రం గల్ఫ్ దేశాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ అమెరికా చేతిలో ఇరాన్ కావచ్చు, ఇజ్రాయిల్ కావచ్చు, కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే ప్రస్తుతానికైతే ఆ యొక్క దేశ ప్రయోజనాల దిశ నష్టపోయాయి అన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.